హాయ్ అండి. ఈరోజు సాటర్డే కదండి. సో ఈరోజు అయితే నేను మామూలుగా 4:30కి అయితే లేసానండి. ఎందుకు అంటే ఇక్కడ మా ఊరి పక్కన వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి. మా ఊరు నుంచి 10 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. సో ఆ గుడికి నేను 7 వారాల పాటు నడిచి వస్తానని అయితే మొక్కుకున్నానండి. సో అందుకోసమని ఈసారి అయితే 6వ వారం అనమాట. సో మనం నడిచి వెళ్ళేటప్పుడు ఇంటికాడ కూడా పిండి ప్రమిదలతో దీపారాధన అయితే చేసుకొని పూజ అది చేసుకొని టెంపుల్కి అయితే నడిచి వెళ్ళాలంటండి. నాకు తెలియదు. సో చెప్పారనమాట. సో అందుకని నేను కూడా అలా దండం పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగే లేచి స్నానం అది చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్రమిదలకైతే పిండి అయితే కలుపుతున్నానండి. బెల్లం వేసుకొని పాలు వేసుకొని మనం కలిపేసుకోవడమే పిండిలాగా. దాన్ని అయితే ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ప్రమిదలు అనేవి విరిగిపోకుండా చక్కగా అయితే వస్తాయండి. చూసారా, నేను ఏమీ ఉపయోగించకుండా జస్ట్ ఫింగర్ తోటే అలా అయితే చేసేసాను అనమాట. సో చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే చేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6:10 అయిందనమాట. సో దేవుడికి అర్ఘ్యాన్ని కూడా ఇచ్చేసేసి మేమైతే నడుచుకుంటూ అయితే బయలుదేరిపోయామండి. సగం దూరం అయితే వచ్చేసామన్నమాట. సో సగం దూరం వచ్చిన తర్వాత అయితే మాకు శివాలయం కూడా వస్తుందండి. శివాలయం నుంచి 4 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి గుడి. సో ఎలాగో నడిచి వస్తున్నాం కదా అని ఈ 7 వారాలు కూడా శివాలయానికి కూడా వచ్చి దీపారాధన చేసి దర్శనం అది చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో చూసారా, పిల్లలైతే ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటున్నారండి. తిట్టానని పాపకైతే కోపం వచ్చేసి అలిగేసిందనమాట. సో అది మా వాడు సరదాగా వీడియో అయితే తీశాడు. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. దీపం పెట్టి దేవుడికి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ టెంపుల్ వెనకమాల ఇట్లా అంటిస్తున్నారండి. సో మేము కూడా అంటించి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి